సార్ వీళ్ళలో ఒకడు చనిపోయాడు సార్. చనిపోయాడా? ఎలా? తెలీదు సార్. శవం దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్. శవాన్ని పూడ్చిపెట్టండి. సార్ ఆ కంపెనీ భరించలేను సార్. అంత బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? వాడు చచ్చి ఒక్కరోజు కూడా కావట్లేదు కదా. అవును సార్, కానీ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? చేసేదేముంది, ఆ శవాన్ని పూడ్చిపెట్టే బాధ్యత మిగతా వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే సార్. వీణ్ణెవడు చంపుంటాడు? వజీర్, వజీర్ భాయ్, లేరా వజీర్, ఏమైందిరా? లే వజీర్ భాయ్, లేరా భాయ్, లేవు భాయ్. హెచ్చించాలి, ఆపండి. ఎందుకీ నాటకాలు? వీణ్ణి చంపింది మీలో ఒకడు గనక ఈ శవాన్ని తీసుకెళ్లి పూడ్చండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? వజీర్ని ఎవరు చంపి ఉంటారు? వజీర్ని మనలోనే ఎవరో ఒకటి చంపేసి ఉంటారు. అవును, ఖచ్చితంగా మన వాళ్ళలో ఎవరో ఒకటి చంపి ఉంటారు. అభిరామ్, నేను ఒకే చోటున్నాం. ధ్రువన్, నిన్న రాత్రి నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉన్నావు. ఒంటరిగుంటే నేనే హంతకున్నా? నిజం చెప్పు ధ్రువన్, మాకు కూడా నీ మీదే అనుమానంగా ఉంది. మీ అందరికి నేను హంతకుల్లా కనిపిస్తున్నా? అవును, నువ్వు మాత్రమే చంపే అవకాశం ఉంది. వెళ్ళి ఆ వజీర్ గారిని శవాన్ని అడగండి. వజీర్ని ఎవరు చంపారో పక్కన పెడితే వాళ్ళు మళ్ళీ మనలో ఒకరిని చంపారని గ్యారంటీ ఏంటి? అందరు కలిసి నన్ను చంపండి, నా మీదే మీ అందరి అనుమానం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, అందరం అందరినీ అనుమానించాల్సిందే. ఇక్కడ మనతో పాటు ఆ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు చంపొచ్చు కదా. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థం కావట్లేదు. ఆ పోలీసోడిచ్చిన 5 రోజుల్లో 1 రోజు అయిపోయింది, ఇక మిగిలింది 4 రోజులే. వజీర్ని ఎవరు చంపారో తెలియకపోతే ఎలా? జరుగుతున్న వాటిని చూస్తుంటే మరో 4 రోజుల్లో మనం కూడా పైకి వెళ్లే వాళ్ళమే. అంటే ఏంటి నీ అర్థం? చచ్చాక వజీర్ని ఎవరు చంపారో వజీర్ని అడుగుతామంటావా? దానికి అర్థం అదే కదా. అంతకుడు ఒకవేళ మనలో ఉంటే నన్ను మాత్రం చంపకండి ప్లీజ్. మేము చనిపోవాలి, నువ్వు మాత్రం బతుకుండాలి. ఎవరిని చంపొద్దు, ఇది ఫిక్స్. సార్ ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడున్నారు సార్. సార్ పిలవమంటారా? అవసరం లేదు, కంటికి కనబడుతున్నారుగా. హత్య ఎవరు చేసి ఉంటారు? వాళ్ళు మాట్లాడుకుంటే నిన్న విన్నాం. ధ్రువన్ మాత్రమే ఒంటరిగా ఉన్నాడంట సార్. ఒంటరిగా ఉంటే వాడే హత్య చేసి ఉంటాడా? అసలు అంతా కూడా ఎలా దొరకాలి సార్? అంతకుడితో మనకేంటి అవసరం? మనకు రిస్క్ లేకుండా వాళ్ళే చంపుకుంటున్నారు కదా. నెక్స్ట్ టైం జరగబోతుంది సార్. నలుగురు కలిసి వజీర్ని చంపుంటే నెక్స్ట్ మర్డర్ ఇంట్లో జరగదు. మర్డర్ జరిగితే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. శవాల దగ్గర అంత కంపెందుకు కొడుతుంది సార్? ఒకప్పుడు మనిషి చనిపోతే 2 రోజుల తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చేది. వాతావరణంలో మార్పులు, 1 రోజులోనే బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళకి మనం ఎంత దూరంలో ఉంటే అంత మంచిది సార్. వాళ్ళు ఏమన్నా ఇచ్చినా తినకండి. ఓకే సార్. పదండి.